అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తుఫాను ప్రభావం వల్ల రానున్న 3 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేశారు. తెలంగాణలో దక్షిణ తెలంగాణ జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇక ఏపీలోని రాయలసీమ కోస్టల్ జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందంటున్న ధర్మరాజుతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతుంది. ఇంతకీ ఎక్కడ కేంద్రీకృతమైంది, దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపైన ఎలా ఉండబోతుందో మనకు తెలియచేయడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. చెప్పండి, ప్రజెంట్ ఈ దిత్వా తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమైంది అంటారు? నిన్నటి వరకు కూడా తీవ్ర వాయుగుండంగా కదిలినటువంటి ఈ యొక్క దిత్వా తుఫాన్ ఈ రోజు కల్లా చూసుకున్నట్లయితే తుఫానుగా మారింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న కొనసాగినటువంటి నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీరం గుండా ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ దిత్వా అంటే ఒక విధంగా తుఫానుగా బలపడిందనే చెప్పాలి. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది కనుక చూసుకుంటే 8.3 డిగ్రీల అక్షాంశం మరియు 81 డిగ్రీల రేఖాంశం గుండా ఇటు చూసుకున్నారు శ్రీలంక తీరం గుండాను, అలాగే నైరుతి బంగాళాఖాతంలోనూ ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇది శ్రీలంక త్రికోమలైకి సుమారు 40 కిలోమీటర్ల దూరంగాను నైరుతి వైపు, అలాగే చూసుకున్నట్లయితే బటికిలోవా శ్రీలంక గుండా 100 కిలోమీటర్లు వాయువ్య దిశగాను, అలాగే భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే కారైకనల్ సుమారు 320 కిలోమీటర్ల దూరంగాను, ఇంకా పుదుచేరి భారతదేశంలో ఇది చూసుకున్నట్లు 430 కిలోమీటర్లు దూరంగాను దక్షిణ ఆగ్నేయంగా కదులు సుమారు ఇది 530 కిలోమీటర్ల దూరంగా దక్షిణంగా ప్రస్తుతం కొనసాగుతుంది. సో ప్రజెంట్ ఈ తుఫాను మరింత బలపడే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న తీవ్ర వాయుగుండంగా కదిలి ఈ నిన్న సాయంత్రం కల్లా కూడా తుఫానుగా మారింది. సో ప్రస్తుతం ఇది రానున్న 30 కల్లా కూడా 30వ తారీఖు అనగా నవంబర్ 30వ తారీఖు కల్లా కూడా చూసుకున్నట్లయితే అంచనాల ప్రకారం ఇది శ్రీలంక తీరం గుండాను, అలాగే పుదుచేరి బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో పుదుచేరి పరిసర ప్రాంతాల్లో ఇటు తమిళనాడు, అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ ఆంధ్ర తీరం గుండా ఇది ప్రస్తుతం అయితే తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది తుఫానుగానే కొనసాగుతుంది. దాంతో పాటుగా ఏ రాష్ట్రాలపైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఇటు తమిళనాడు, అలాగే ఉత్తర తమిళనాడు, అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ కోస్టల్ ఆంధ్ర తీరంలో ఎక్కువ దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈవెన్ తెలంగాణకు కూడా చూసుకున్నట్లయితే డిసెంబర్ 1వ తారీఖున ఇటు నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మనకి భారీ వర్ష సూచన కూడా కనిపిస్తుంది. అంటే ఇది ఎక్కడ తీరం దాటుతుంది ఎగ్జాక్ట్? అంటే ఇది ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తుఫానుగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు చెన్నైకి దక్షిణ ఆంధ్ర ఇటువైపు మనకి తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. తీరం తాకిన తర్వాత క్రమేపీ బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా తెలంగాణ పైన ఎలా ఉండబోతుంది అంటారు? దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే రేపటి నుంచి ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోనే దీని యొక్క ప్రభావం కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దక్షిణ తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి జల్లులు కనిపించినప్పటికీ కూడా 30 నవంబర్కి మనకి ముఖ్యంగా నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా డిసెంబర్ 1వ తారీఖున కూడా కురుస్తాయని చెప్పారు. భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఒక్కసారి తీరానికి ప్యారలల్ గా ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి క్రమేపీ ఇది బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఎక్కువగా ఉత్తర తమిళనాడు, అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర తీరాల్లోనే ఎక్కువగా వర్షం అనేది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. తెలంగాణకు వచ్చేసరికి ఒక్కరోజు మినహాయించి మిగిలిన రోజుల్లో తేలికపాటి జల్లులు ఉండే అవకాశం కనిపిస్తుంది. దిత్వా తుఫాన్ ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపైన ఉంటుందని కూడా ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ తీరం వెంబడి కావచ్చు, రాయలసీమ జిల్లాలపైన కొంత అత్యధికంగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందనేది కూడా ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. వర్ష తుఫాన్లతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెనుముప్పుగా వాటిల్లిందనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. 4 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ పైన ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అధికారులు అంచనా వేశారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.